అండి, అందరికీ నమస్తే. పెట్రోల్ అయిపోతుంది, వేరే దేశం నుంచి తెచ్చుకోవాలంటే ఏమవుతుందో రేట్లు పెరుగుతాయి. ఇలాంటి ఆలోచన ఉంది కదా. మన ఇండియాలో పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ చమురు నిల్వలు మన ఇండియాలో ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి, అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రోజు మనం బండి తీయాలనుకోండి, ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తాం. లీటర్ పెట్రోల్ ఎంత ఉంది ఈరోజు అని చూస్తారా? అవునా? అది 110 ఉందా, 120 ఉందా అని చూస్తాం ఎప్పుడు, ఇన్ జనరల్. కానీ అసలు ఈ పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ మాట్లాడుతుంది అరబ్ దేశాల నుంచి వస్తుంది అని. కానీ మన దేశంలో కూడా ఈ పెట్రోల్కి సంబంధించి చమురు నిల్వలు ఉన్నాయి. ఎక్కడ అంటే ఖచ్చితంగా ఎడారిలో అనే చెప్పక తప్పని పరిస్థితి, ఎందుకంటే ఎడారిలోనే ఉంది కాబట్టి. అది ఎక్కడ, ఏ ఎడారి అంటే రాజస్థాన్ ఎడారి. దేశం మొత్తానికి కావాల్సిన చమురులో దాదాపుగా 25% అక్కడే తయారవుతుంది. అసలు ఎడారిలోకి చమురు ఎలా వస్తుంది, ఎలా వచ్చింది? మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా నిల్వలు ఉన్నాయా? ఈ వీడియో పూర్తిగా చూడండి, వివరాలు తెలుసుకుందరు. ఈ పెట్రోల్ నిల్వల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది, అసలు మన ఇండియాలో ఉందా, మన ఏపీలో కూడా ఉందా, వేరే ఆప్షన్స్ చాలానే చూసాం. మన ఇండియాలో ఎక్కడుందో చూద్దాం. అసలు చమురు, ఈ పెట్రోల్ అనేది ఎట్లా తయారవుతుంది అంటే దీని వెనుకున్న సైన్స్ తెలుసుకుందాం. భూమి లోపల ఆయిల్ ఎలా పుట్టిద్ది, ఈ ఆయిల్ వల్ల నేను తలకాయ నొప్పులు వస్తున్నాయి, అసలు అది ఎలా పుట్టిద్ది అనే క్వశ్చన్ వస్తుంది. చాలా సింపుల్గా చూద్దాం. ఇది ఈ రోజుల్లో జరిగింది కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద చెట్లు, జంతువులు, సముద్రపు జీవులు చనిపోయి భూమి అడుగున కూరుకుపోయి ఉంటాయి. వాటి మీద మట్టి, ఇసుక లేయర్స్గా పేరుకుపోయి వాటికి అక్కడ వేడి విపరీతంగా పుడుతుంది. ఆ ప్రెషర్ పెరుగుతుంది. ఈ ప్రాసెస్ జరగడం వల్ల ఆ ఆర్గానిక్ మెటీరియల్ క్రూడ్ ఆయిల్ లేకపోతే ముడి చమురులాగా మారిపోతుంది. అది సంగతి. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చదువుకున్న రియాలిటీ, ఎలా పుడుతుంది ఆయిల్ అనేది మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం మనం. మరి రాజస్థాన్ ఎడారిలో ఎలా ఉంది? ఇదే కదా డౌట్. అక్కడేమైంది, అక్కడే ఎందుకుంది, ఈ డౌట్ వస్తుంది నెక్స్ట్. ఎలా సాధ్యమైందంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆ రాజస్థాన్ ఎడారి ప్రాంతం సముద్ర తీరంగా ఉండేదట. సముద్ర తీరం, అందుకే అక్కడ ఇసుకుంటుందేమో. అక్కడిప్పుడు నిల్వలు బయటపడుతున్నాయి. ఎలా అంటే రాజస్థాన్ మన దేశపు ఆయిల్ నిధి లాంటిది. ఇండియాలో ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ రాజస్థానే. వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించిందేమో, కానీ ఇదే నిజం. మరి రాజస్థాన్లో ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడో చెప్తే డైరెక్ట్ బండేసుకుని వెళ్తామో లేకపోతే ఇంకేదో చేయాలనుకుంటారు, కానీ జస్ట్ తెలుసుకోండి. రాజస్థాన్లో బార్మర్ అనే ప్రాంతంలో ఈ నిల్వలు ఉన్నాయి. ఆయిల్ ఫీల్డ్స్ అక్కడ మంగళ, భాగ్యం, ఐశ్వర్య, ఈ 3 ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఇవి 3 మెయిన్. భూమి లోపల శాండ్ స్టోన్, ఇసుక రాయి పొరల కింద ఆయిల్ ఉంటుంది. ఎలా తీస్తారు ఈ ఆయిల్ని అంటే పెద్ద పెద్ద పైప్ లైన్స్ ద్వారా. ఇక్కడ తీసిన ఆయిల్ చాలా సాలిడిటీ ఉంటుంది, అంటే గడ్డగట్టేలాగా ఉంటుంది దాని స్వభావం, దాని చూడడానికి. అయితే దీన్ని హీటెడ్ పైప్ లైన్స్ ద్వారా గుజరాత్కి పంపిస్తారు. పైప్ లైన్స్ ఆల్రెడీ ఉంటాయి, వాటిని గుజరాత్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. హీటెడ్ పైప్ లైన్స్ అవి. ఎంతవరకు ఉంటుంది ఈ పైప్ లైన్ అంటే 700 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 700 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంటుంది అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద హీటెడ్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్లో ఇది కూడా ఒకటి. 700 కిలోమీటర్లు అంటే మామూలు విషయం అండి, అందుకే అది ప్రపంచంలో అతిపెద్ద పైప్ లైన్. మరి మిగతా రాష్ట్రాల్లో ఉందా? ఇప్పుడు రాజస్థాన్ ఒక్కటే కాదు, ఇంకా మన ఇండియాలో వేరే రాష్ట్రాల్లో కూడా ఆయిల్ అందిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. అవేంటంటే గుజరాత్. సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ తర్వాత ఉన్న ఏదైనా ప్లేస్ అంటే అది గుజరాత్ అనే చెప్పాలి. అంక్లేశ్వర్ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని నిల్వలనే ఉన్నాయి. అందులో అస్సాం. ఇండియాలో అసలు ఆయిల్ దొరికిన ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే అది అస్సామే. దిగ్బోయ్ ఈ ఊర్లో ఫస్ట్ టైం ఆయిల్ తీశారు. ఇప్పటికీ కూడా ఇది 3rd ప్లేస్లో ఉంది. తర్వాత తమిళనాడు, మన ఆంధ్ర. ఏపీ 5th ప్లేస్లో ఉంది. కృష్ణా గోదావరి బేసిన్ అందరికీ తెలుసు, కేజీ బేసిన్. దీనిలో న్యాచురల్ గ్యాస్తో పాటు చమురు నిల్వలు కూడా చాలా ఉన్నాయి. సో అసలు కృష్ణాలో ఆయిల్ ఉందనే విషయం ఎంతమందికి తెలుసు? అది లైక్ ఏపీలో ఉంది అనేది. ఏదో కృష్ణా అనగానే వాటర్, దుర్గమ్మ అందరూ గుర్తొస్తారు, కానీ ఆయిల్ నిల్వలు కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో ఇక్కడ ఇంకా ఎక్కువ నిల్వలు దొరికే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. మరి ఇంత ఆపర్చునిటీ ఉంది కదా, మనం ఎందుకు బయట దేశాల మీద ఆధారపడుతున్నాం, మన పక్కన పెట్టుకుని ఎక్కడో దేశాల నుంచి తెచ్చుకోవాలని డౌట్ అందరికి వస్తుంది.
తప్పలేదు, మీకు ఆ డౌట్ రావచ్చు. మరి మన దగ్గర ఇన్ని నిల్వలు ఉంటే ఎందుకు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి? అంటే ఇంటి పక్కన ఉన్న వస్తువును కూడా మనం డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నామా, ఇంత తప్పు చేస్తున్నామా అనే ఆలోచన వస్తుంది. ఎందుకు మనం ఇరాన్, రష్యా నుంచి కొంటున్నామంటే సింపుల్. ఎలా అంటే మన దేశ అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో మన ఇండియాలో ఎంత పాపులేషన్ అందరికీ తెలుసు, ఎంతమంది బండ్లు వాడుతున్నారో కొంచెం తెలుసు కదా, అంటే ప్రతి ఇంట్లో బండి ఉంటుంది కదా. ఈ ఆయిల్ మన మొత్తం అవసరాలు కేవలం 20% మాత్రమే సరిపోయే ఆయిల్ ఉంది. మరి మిగతా 80% కావాలంటే తప్పదు, బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అందుకే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ వీటి యుద్ధం జరుగుతున్న టైంలో కూడా మనకి తెలుసు హార్ముజ్ జలసంధి ప్రాంతం అంతా కూడా మూసుకుపోయింది, ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది పూర్తిగా మూసుకుపోతే మన దేశం మీద ఖచ్చితంగా ఈ పెట్రోల్ ఎఫెక్ట్ పడి తీరుతుంది. మనకొచ్చే ఆయిల్లో 40% ఆ లైన్లోనే రావాలి, వేరే ఆప్షన్ అయితే మనకి లేదు. సో ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే విషయాలు అయితే చూసాం. పెట్రోలు ఇప్పుడు ఒక ఇంధనం. ఒకనొక టైంలో ఎడ్లబళ్ళు, గుర్రబళ్ళు ఉండేవి. అవి ఎప్పుడు ఎంత హాయి అనిపిస్తుందంటే పెట్రోల్తో సంబంధమే లేదు. అవి వస్తాయా అంటే కష్టమే, వాటికంటే రోడ్ తీసేసాం కదా మనం అభివృద్ధి అలా చెందాం. ఈ పెట్రోల్ అనేది ఇంధనంలా కాకుండా మొత్తం మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి హార్ట్ లాగా మారిపోయింది. బాధ అనిపించింది కదా, కానీ మనం అడ్వాన్స్ అయ్యాం, అప్డేట్ అయ్యాం, ఏం చేద్దాం. ఈ విషయాలు తెలుసుకోవడం అనేది ఒక రకంగా మన బాధ్యతే. మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, ఇది కూడా అవసరమే. మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ అనే ఫీల్ అవుతున్నా. అయితే మీ ఫ్రెండ్స్కి ఈ విషయాలు తెలియజేయాలంటే షేర్ చేయండి. అంతేకాదు మన దేశం ఆయిల్లో స్వయం సమృద్ధి సాధించాలి అంటే ఇంకా ఏం చేయాలనే వీడియోస్ ఆల్రెడీ నేను మన ఛానల్లో చేస్తున్నా. మన దగ్గర ఉన్న ఒక ఆప్షన్, లేకపోతే ఇంకేమైనా ఆప్షన్స్ కొత్తవి ఉన్నా వాటి కోసం మనం ట్రై చేయడం లాంటివి చేయాలి. సో ఇలా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను. అందుకోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ కామెంట్ ఆల్సో. బాయ్.